హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కర్ణాకర్ పిల్లేపు. సో గైస్, నేను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కనుక ఏదైనా ఒక మంచి కంపెనీలో డేటా ఎంట్రీ రోల్ ఉందని అడుగుతున్నారు. సో గైస్, ఈరోజు అటువంటి ఒక మంచి కంపెనీ నుంచి డేటా ఎంట్రీ రోల్ నేను తీసుకొచ్చాను. చాలా మంది అప్లై చేసుకోవచ్చు. మీరు 10th అయినా సరే, ఇంటర్మీడియట్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా నెలకి 30,000 దాకా వాళ్ళు మీకు పే చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, అసలు కంపెనీ ఏంటి అని చూస్తే కనుక, సో గైస్, ఆ కంపెనీ పేరు వచ్చేసరికి డ్రాయసీస్ మాట. ఇది ఒక ఎంఎన్సి కంపెనీ అండి. వీళ్ళ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే కనుక, ఏదైనా ఒక కంపెనీని వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా మనం డిజిటలైజ్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళకున్న ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్తో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కూడా చాలా హై క్వాలిటీగా వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కంపెనీలో వీళ్ళకి 700 దాకా ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో గైస్, ఇటువంటి ఒక మంచి కంపెనీలో మనకి డేటా ఎంట్రీ రోల్ మనకి ఓపెన్ అయింది మాట. సో గైస్, రోల్ కంప్లీట్లీ రిమోట్ రోల్ మాట. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ మనం ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే కమింగ్ టు ఈ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కనుక, ప్రతి క్లయింట్ కి ఒక కామెంట్ ఉంటుంది. మనం ఆ ప్రతి డాక్యుమెంట్ ని కూడా కేర్ఫుల్ గా అనలైజ్ చేసి దాంట్లో ఏమైనా ఇష్యూ ఉంటే కనుక ఆ కాంట్రాక్ట్ లో నేమ్ కానీ లేకపోతే లొకేషన్ కానీ ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే దాన్ని మనం డీటెయిల్ గా మనం అనలైజ్ చేసి ఆ ఇష్యూని మనం రేస్ చేసి ఆ డాక్యుమెంట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే ప్రతి సిస్టమ్ కి ఒక ఇంటర్నల్ డేటా బట్టి అది ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, ఆ డాక్యుమెంట్ సరైనదా కాని మనం ఇంటర్నల్ గా చెక్ చేసుకుందని అప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఏదైనా ఇష్యూ ఉంటే కనుక, ఏదైనా ఆ డాక్యుమెంట్ లో ఇష్యూ ఉంటే కనుక, ఆ కాంట్రాక్ట్ లో ఇష్యూ ఉంటే కనుక మనం ఆ పై థింగ్ మనం ఇన్ఫార్మ్ చేసి దాన్ని ఫ్లాగ్ చేయాలన్నమాట. అలాగే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ని కూడా మనం డిజిటల్ చేసి దాన్ని కేర్ఫుల్ గా ట్రాక్ చేసుకోవాలి. ఇది కూడా చాలా మంచి రోల్ చెప్తాను డేటా ఎంట్రీ పొజిషన్ లో. అలాగే ప్రతి డాక్యుమెంట్ కూడా క్యూఏ చేత వెరిఫై చేయబడుతుంది. అండ్ మనం వాళ్ళు వెరిఫై చేసినప్పుడు దగ్గర ఉండే ప్రతి డాక్యుమెంట్ లో కూడా వెరిఫై చేయించాలి. అలాగే ప్రతి ఒక్క డేటా కూడా మనం కాన్ఫిడెన్షియల్ గా, కంపెనీ ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలా కాన్ఫిడెన్షియల్ గా మనం హ్యాండిల్ చేయాలి. ఇది అడిగిన మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ మాట. దీనికి డిగ్రీ అవసరం లేదు. మనం కేర్ఫుల్ గా చేసుకుంటే, కేర్ఫుల్ గా నేర్చుకుంటే మనం ఈ జాబ్ చాలా బాగా చేసుకోవచ్చు. మీకు జాబ్ చేసే ముందు వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. కంగారు పడకండి. మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మిమ్మల్ని జాబ్ లో వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు అన్నమాట. ట్రైనింగ్ లో కూడా వాళ్ళు మీకు శాలరీ ఇస్తారు. ఇకపోతే క్వాలిఫికేషన్ గురించి చూస్తే గనక, ఇక్కడ మనం ఒక విషయం బాగా గమనించాలి. చూడండి, ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఒక క్వాలిఫికేషన్ పిన్ పాయింట్ చేయలేదు. అంటే మనకి గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఇక్కడ కావాల్సిన ఏంటి అంటే కనుక, ప్రతి క్యాండిడేట్ కి స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కావాలి. అలాగే మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ కావాలన్నమాట. ఒకవేళ మీరు వేరే డాక్యుమెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ డాక్యుమెంట్ లో వర్క్ చేయడానికి ఆ స్కిల్ మీకు కావాలి. అలాగే ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని కూడా హై అటెన్షన్ తో, హై యాక్యురసీతో చూడగలిగే ఒక స్కిల్ మీకు ఉండాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. ఓకే, అలాగే మీకు డేటా ఎంట్రీ టూల్స్ లైక్ ఎక్సెల్ కానివ్వండి, ఎంఎస్ వర్డ్ కానివ్వండి, ఇటువంటి ప్రతి ఒక్క టూల్స్ లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే ట్రైనింగ్ లో వాళ్ళు మీకు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీకు ఇండివిజువల్ గాను అలాగే టీమ్ తోనూ వర్క్ చేయగల కెపాసిటీ కూడా మీలో ఉండాలి. అలాగే మీకు ప్రతి ప్రాబ్లమ్ ను కూడా మీకు ప్రొయాక్టివ్ గా, అలాగే మీకు క్లియర్ కమ్యూనికేషన్ తో మీరు ఆ ప్రతి ఇష్యూని కూడా డీల్ చేయగలగాలి అన్నమాట. సో ఇది గైస్ వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్, అలాగే వాళ్ళకి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా. ఒకవేళ మీరు నన్ను పర్సనల్ గా అడిగితే కనుక చాలా సింపుల్ క్వాలిఫికేషన్స్, చాలా సింపుల్ రెస్పాన్సిబిలిటీస్, మీరు ఈజీగా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ డాక్యుమెంట్ డౌన్ కు వెళ్ళగానే అక్కడ అప్లై లింక్ ఉంటుంది అన్నమాట. ఆ అప్లై లింక్ లో ఇక్కడ మీరు అప్లై అని కొట్టగానే ఇక్కడ మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో మీ యొక్క ఈమెయిల్, లేకపోతే మీ యొక్క మీ యొక్క లొకేషన్, లేకపోతే మీ యొక్క క్వాలిఫికేషన్స్, మీ యొక్క రెజ్యూమ్ మొత్తం కూడా అక్కడ ఇన్ఫార్మ్ చేస్తే కనుక అక్కడ మీకు అప్లై అయిపోతుంది. మీరు ఫాస్ట్ గా అప్లై చేసుకుంటే మీరు అబౌట్ టాప్ ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఫాస్ట్ గా కనెక్ట్ అవుతారు. మీకు జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మంచి డేటా ఎంట్రీ పొజిషన్, ఇటువంటి ఎన్నో జెన్యూన్ అప్డేట్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. అలా కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.